జై సీతారాం. నేపాల్ వీడియోస్ వస్తున్నాయి కదా, అందులో భాగంగా ఈరోజు మనం జనక్పూర్లో ఉన్నాం. సీతామాత పుట్టినటువంటి పెరిగినటువంటి కోట ఇదే. జనక్పూర్లో మనం ఉన్నాం. ఇప్పుడు సీతాదేవి యొక్క ఆలయం మరియు కోటను చూద్దాం పదండి. ఇంతవరకు మన వీడియోని మీరు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేశారనుకోండి, ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేస్తుంటాను. నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఓకేనా? గత వీడియోస్ ఆల్రెడీ నేపాల్ ముక్తినాథ్కి సంబంధించినవి, కాఠ్మాండుకి సంబంధించినవి, పోఖ్రాకి సంబంధించినవి అన్ని వీడియోస్ పెట్టాను. ఇంతవరకు చూడకపోతే ఒకసారి అవి కూడా చూడండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి అమ్మవారి ఆలయం, కోట అంతా చూద్దాం పదండి. ఈ కోట 4 వైపులా 4 రకాలుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది తూర్పు వైపు ఈ విధంగా ఉంటుందన్నమాట. లోపల సీతాదేవి ఆలయం ఉంటుంది కనుక కోటలోకి చెప్పులు తీసుకొని వెళ్ళకూడదు. ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంది, చెప్పుల స్టాండ్ వినియోగించుకోండి. ఓం గం గణపతియే నమః. అమ్మవారి ఆలయం లోపలికి వెళ్ళగానే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మొదటగా గణపతిని నమస్కారం చేసుకుని లోపలికి వెళ్దాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎదురుగా అమ్మవారి ఆలయం ఉంటుంది. మన దక్షిణ భారతదేశం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అందరూ వస్తుంటారు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మా ప్రెసిడెంట్ గారు, మా సుమక్క, మా మంజునాథ్ గారు. జై శ్రీరామ్. ఎదురుగా ఉన్నారు అమ్మవారు. ఇవన్నీ జనక్పూర్లో మెయిన్ టెంపుల్. ఇది సీతారాముల దర్శనం అవుతుంది మీకు. జనక్పూర్లో మెయిన్. అమ్మవారికి ఎదురుగా ఆంజనేయ స్వామి అమ్మవారి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లుగా దర్శనం ఇస్తూ ఉంటారు. అద్భుతంగా ఉంటుంది. జై శ్రీరామ్. ఈ కోట లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. ఎన్నో ఉపాలయాలు కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి. చాలామంది సరదాగా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇది కోట అనడం కాదు, ఆలయం కనుక. మరోవైపు కల్చరల్ మ్యూజియం అని చెప్పి కూడా కోట లోపల ఏర్పాటు చేశారు. ఇది నేపాల్ వాళ్ళకి 15 రూపాయలు, మనకి 10 రూపాయలు ఉంటుంది. అంటే వాళ్ళ డబ్బులు మన డబ్బులు కొద్ది తేడా ఉంది కదా, అందుకని వాళ్ళే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కషారు బాగుందా జనక్పూర్? ఇప్పుడు ఆలయం వెనకన మనకు కరెక్ట్గా ఇది కనిపిస్తుందండి. చూడండి, ఇది గండకీ నదిలో లభించే శాలిగ్రామాలన్నీ ఒకే దగ్గర పెట్టి మనకు దర్శనం కోసం ఉంచారనమాట. ఫోటోలు తీయకూడదు కనుక నేను ఫోటో తీయట్లేదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు.